సో అర్థం చేసుకోండి, మన ఉపవాసం అనేది బరువుతో లేదంటే బాధతో చేసేది కాదు. ఇది బాధ్యత, ఇది ఒక పరిచర్య. కాబట్టి ఆనందంతో చేయాలి. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలోకి మీరు వెళ్తే, అపోస్తల కార్యం 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తే, అంత్యోక్యలో ఉన్న సంఘములో, అది అంత్యోక్యనే కాదు, ఎక్కడైనా సంఘమే కదా, హైదరాబాద్లో ఉన్నదైనా అంత్యోక్యలో ఉన్నదైనా ఒకటే సంఘం. సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అనే ప్రవక్తలను బోధకులను ఉండిరి. చూడండి, సంఘంలో ఎవరు ఉన్నారంట? సంఘస్థులను లేదు అక్కడ. ఆది సంఘానికి క్లియర్గా వాళ్ళకి బోధించబడింది, సంఘం అంతటిలో ప్రవచించే వాళ్ళు ఉండాలని, బోధించే వాళ్ళు ఉండాలని. మనం సంఘంగా కూడుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు మనము మన ప్రవచనాల ద్వారా యుద్ధం చేయడానికి, మన బోధ ద్వారా మనుషుల్ని సంపాదించడానికి. మనం ఇక్కడ బోధించుకొని పోట్లాడడానికి కాదు. సో ఇది ఒక ట్రైనింగ్ ప్లేస్ అయితే, ఇక్కడ నేర్చుకున్నది బయట ప్రదర్శించడానికి మనం వెళ్తున్నాం. అప్పుడు నీవు చేసే పనిలో నీ వెనువెంట ఉండి దేవుడు సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాల ద్వారా స్థిరపరుస్తాడు. అంటే ముందు నువ్వు బోధించబడాలి, బోధ వినాలి, నేర్చుకోవాలి, ఆ తర్వాత వెళ్ళి మీరు చెప్పగలరు. అందుకే నేను ప్రశ్నిస్తూ వస్తున్నాను, మీరు కనీసం బైబిల్ చదువుతారా అని. పోయిన వారం అడిగిన తర్వాత ఎంతమంది మార్చుకున్నారు, ఎంతమంది స్టార్ట్ చేశారు? పోయిన వారం అడిగిన తర్వాత ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, వెరీ గుడ్. అంటే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళం అందుకే అంటారా? లేదు, చదువుతున్న వాళ్ళు, ఇప్పుడు మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒకసారి చేయతండి. ఎవరు ఎత్తలేదో తెలియాలంటే మీరు బాగా ఎత్తాలి, ఎత్తనట్టు ఎత్తకండి. మిగతా వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఒక రీజన్, మేము చదువుకోలేదు. దానికి ఒక ఉపాయం చెప్పానేంటి, ఫోన్లో కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని, యాప్ పేరు బైబిల్ యాప్, అంతే. దాన్ని పెట్టిన వాళ్ళకి, మీ పిల్లలు ఎవరికైనా ఇస్తే వాళ్ళు, లేదా ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీరు మీడియా వాళ్ళకి అడిగితే వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇస్తారు మీ ఫోన్లో. ఎలా వినాలో కూడా నేర్పిస్తారు. ఏం లేదు, రోజు ఓపెన్ చేసి ఆ బటన్ నొక్కితే చాలు, అది ప్లే అవుతూ ఉంటుంది. ఇయర్ వైజ్గా బైబిల్ డివైడ్ అయి ఉంటుంది. మీరు ఎన్నాళ్ళలో బైబిల్ చదవాలనుకుంటే అన్నాళ్ళకి డివైడ్ చేసి ఇస్తుంది. సో ప్లీజ్ స్టార్ట్ యువర్ బైబిల్. అవునా కాదు? ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో నాకు తెలిసి ఇంకెవ్వరూ ఉండకూడదు చదవట్లేదు, వినట్లేదు అన్నవాళ్ళు. మీరు చదివినప్పుడు కూడా మీకు వినబడేంత గట్టిగా చదవాలి, అంతేగాని నోట్లో చదవడం కాదు. న్యూస్ పేపర్లు చదివినట్టు చదవకూడదు బైబిల్. సో ఎప్పుడైతే మీరు దేవుని వాక్యం ఎరుగుతారో, దేవుని వాక్యం వల్ల మీరు అబిలిటీలోకి వస్తారు, ప్రవచించే అబిలిటీలోకి. ఎందుకంటే ప్రవచనం మనిషిని ఇచ్చినట్టు బట్టి రాదు. 2 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం, 2 Peter chapter 1 verse 14. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, no not 13, please go to 12. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా. ఇది నా బాధ్యత, మీకు జ్ఞాపకం చేయడం. అయితే పేతురు గారు అయితే అంటున్నాడు, నా గుడారాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను అంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. కానీ ఇప్పుడున్న సంఘంలో మనం చనిపోకలేదు, మనం సజీవంగా ఎత్తబడచ్చు. అది మనకున్న ప్రివిలేజ్, సంఘంగా మనకున్న ప్రివిలేజ్ ఈ లాస్ట్ జనరేషన్లో. అంటే మీరు చనిపోవడం మీ చాయిస్, అది మీరు సజీవంగా కూడా ఎత్తపడచ్చు. ఒకవేళ ఎక్కడైనా ఈ శరీరాన్ని విడవాల్సి వస్తే, ర్యాప్చర్ కాకముందే ఒక రీజన్ ఉంది. ఎప్పుడైతే దేవుని కొరకు హతసాక్షులు అవుతారు, లేదా సువార్త పరిచర్య చేస్తూ దేవుని కొరకు పనిచేస్తూ అలా శరీరాన్ని విడిచిపోటాల్సి వస్తే మంచిదే, అది ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. సో మీరు ఎక్కడైనా వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడైనా పరిచర్య చేయడానికి వెళ్తున్నారు, అది మంచిది.
కదా. మీ ప్రయాణాలు, మీ పనులు. ఈ లోకంలో చాలామంది తమ సొంతం కొరకు బతికే వాళ్ళు ఉన్నారు. కుప్పలు తెప్పలు దొరుకుతారు మీకు. ఏం తినాలి, ఏం తాగాలి, క్రైస్తవులతో సహా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పొట్ట నింపుకునడానికే బతికేవాళ్ళు. అంటే మిమ్మల్ని అనలేదు నేను, వాళ్ళని అన్నాను. మీరెందుకు ఫీల్ అవ్వాలి? మీరు వాళ్ళైతే ఫీల్ అవ్వాలి. కనీసం ఎప్పుడైనా నా పని, నా ఆస్తి, నా ఇల్లు, నా కుటుంబం, లేదా నా జీవితం, నాకు ఉద్యోగం, నాకు డబ్బులు, వీటిలోంచి పైన బతకండి. అదే నిజమైన ఆత్మీయ క్రైస్తవులు జీవించే జీవితం. కానీ వాక్యంలో తమ కడుపే వారి దేవుడు అనే వాళ్ళు ఉన్నారంట. దెర్ ఇస్ నథింగ్. ఈ లోకంలో ఏది మిమ్మల్ని రీప్లేస్ చేయలేదు. మీరు అంత గొప్పవాళ్ళు. ఆస్తులు కూడా రీప్లేస్ చేయలేవు. ఎవరు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కొనలేరు. ఏదో ఆశ చూపించి మిమ్మల్ని సాధించలేరు. నేనైతే అలా కాదు. నాతో పాటు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎవరు కొనలేరు. ఎందుకంటే నన్ను నా ప్రభువు కొనుక్కున్నాడు. హల్లెలూయా. తన ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు. సో ఏది పెద్దది కాదు మనకనండి. సరే, మీ కుటుంబాన్ని పోషించాలి, చూసుకోవాలి, వాటి కోసం కొన్ని బేసిక్ థింగ్స్ చేయండి, తప్పలేదు. కానీ అవే జీవితం అన్నట్టు బతకండి అంటున్నాను. మీ బ్రతకడానికి ఇంకా పైన రీజన్స్ ఉన్నాయి. అది మీరు కనుగొన్ననాడు, అది మీరు జీవిస్తున్ననాడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే మీరు అడగకుండా అవసరం లేదు. ఆ మాటకు వస్తే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ సొంతం కోసం ఎప్పుడు ప్రేయర్ చేయకూడదు. కానీ 90% క్రైస్తవులు సొంతం కోసం ప్రేయర్ చేస్తారు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇచ్చేనైనా, ఇచ్చేనైనా, డబ్బులు అయినా, పెళ్లి చేయనైనా, ఇల్లు కట్టించినైనా, అదినైనా, ఇదినైనా, నా కాళ్ళు నొప్పి వస్తుంది, బాగు చేయనైనా. ఇవే ప్రేయర్స్ అనుకుంటున్నారు. బైబిల్లో ఎక్కడ అలాంటి ప్రేయర్స్ లేవు. యేసు ప్రభువారు అలా ప్రేయర్ చేయలేదు. ఏ అపోస్తలు అలా ప్రేయర్ చేయలేదు. అంటే వాళ్ళు బైబిల్ చదవలేదు, పక్కన వాళ్ళని చదివారు, మతాన్ని చదివారు. నోరు తెరిస్తే నేను, నాది, నేను అంటున్నావు అనుకో, యు ఆర్ నాట్ ఏ రైట్ క్రిస్టియన్. ఎందుకంటే అది దేవుడిని సంతోషపరచదని ఉంది బైబిల్లో. దేవుడు ఎలా సంతోషపడతాడు మీకు బైబిల్ చదివితే తెలుస్తుంది. దేవుడు సంతోషపడేది ఎప్పుడంటే, మీరు మనుషులందరి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు అని ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అని ఉంది, యాచనలు చేసినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు. అంటే మీ ప్రేయర్లో మీ గురించి ఏ పాయింట్ ఉండకూడదు అసలు. ఏదైనా ఒక పాయింట్ ఉండొచ్చు అంటే, అకార్డింగ్ టు ద బైబిల్ ఏమని ఉండొచ్చు అంటే, దేవా నాకు ఇంకా మరింత జ్ఞానం, ప్రత్యక్షత ఇవ్వు నాయన, నిన్ను తెలుసుకుంటే ఏందో నాకు ఆ కృప విస్తరించినట్టుగా చేయి. అది కూడా మనం చేసుకోగలేదంటే మన కోసం ఒకళ్ళు చేస్తే మంచిది. అందుకే దైవజనులుగా నేను ఎప్పుడైనా మీ గురించి ప్రేయర్ చేస్తే, మీరు ఏదైనా మామూలు ప్రేయర్ రిక్వెస్ట్ పట్టుకొస్తే పలుకుతాను అంతే, నేను ప్రేయర్ చేయను. చాలామంది అడుగుతారు ప్రేయర్ చేయండి అంటారు. మళ్ళీ నేను పలికిన తర్వాత నేను అయిపోయింది నా ప్రేయర్ అండి. వాళ్ళకి అర్థం కాదు, ఇదేంటి రిలీజియస్గా ప్రేయర్ చేయలేదు అయ్యగారు. కాబట్టి దేవా, ఈ కుమార్తె నా ఎదుట నించున్నది, ఆమెను చూడు నాయన, దయచేసి ఆమె పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నది. హల్లెలూయా. నీకు తెలుసు నాయన, నేనే చెప్పాలా? నువ్వు చూస్తున్నావు నాయన, నీకేది దాగి లేదు నాయన. పొరపాటున బిజీగా ఉంటే ఇప్పుడు చూడు నాయన అని అంటే కదా. దిస్ ఈజ్ ఆల్ అర్త్లీ ప్రేయర్స్, ఫూలిష్ ప్రేయర్స్. మీరు ప్రార్థన చేస్తే ఇలా మాటికి చెప్తూ ఉంటే కొన్ని విషయాలు దేవునికి వినబడతా అనుకుంటున్నారేమో. వాక్యంలో ఉంది, ఇలాంటి ప్రార్థనలో ఆయన సంతోషించడానికి. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తాను. మత్తయి సువార్త 6 ఉంది, ఉట్టి ఇలాగ చేస్తూ ఉంటే దేవుడు వింటాడు? వినడు. బట్ ఎందుకు ఇలాగే చేస్తారు? ఇప్పుడు మొండిగా అయిపోయారు, ఇంకా ఇలాగే చేస్తామే. మీరు ఏమైనా చెప్పండి, మాది ఇదే ప్రేయర్. గాడ్ బ్లెస్ యూ. మీరు అదే స్థాయిలో ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్. మీరు బైబిల్ చదవండి. ఎస్పెషలీ కొన్ని పోర్షన్స్ ఇస్తాను, దాన్ని చదివి ఎవరితో మాట్లాడకుండా గంట సేపు అలాగే కూర్చోండి ఒక స్థలంలో, దాని గురించి ఆలోచిస్తూ. కనీసం మీ హృదయాల్లో ఆ కదలికలు వస్తాయి. అలాంటివి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు రాసుకోండి. ఇది మీ హోంవర్క్ అనుకోండి. అవి చేసి వచ్చాక మాట్లాడండి. చేయని వాళ్ళు నాకు తెలిసిపోతారు అప్పుడు. తర్వాత ఎఫెసీ 3వ అధ్యాయం 14 నుంచి 22 వరకు. ఓకే,
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి అధ్యాయం చివరి వరకు, అలాగే రెండో అధ్యాయంలో 10వ వచనం వరకు మీరు చదివి ధ్యానించాక మీరు నోట్స్ రాసుకోండి దాంట్లో. ఎందుకంటే అక్కడ కొన్ని ప్రార్థనలు మీకు కనబడతాయి. దైవజనుడు చేసిన ప్రార్థన అక్కడ కనబడుతుంది. ఎలా ప్రార్థన చేసాడో మీకు అర్థమవుతుంది. మీరు అడిగితే ఎలాంటి ప్రార్థన అడగచ్చో మీకు అర్థమవుతుంది. మీరు అడగకపోయినా ఈ ప్రార్థనలు మీకోసం జరుగుతున్నాయి. మేమే కాదు, నాకంటే ముందు నుంచి ప్రభువే మీకోసం ఈ ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం కూడా చదువుకోండి, అక్కడ ఉంటుంది ఆయన చేసిన ప్రార్థన ఉంటుంది. అక్కడ ప్రార్థనలు అంటాడు, వీరు మాత్రమే కాదు, వీరి మాటలు ఎవరు వింటారో వాళ్ళందరి కొరకు. ఒకటి, మీరు దేవుని ఎరగని వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తారు. రక్షించబడిన వాళ్ళైతే మీ ఆలోచనలు వేరుగా ఉండాలి, మీ స్థాయి వేరుగా ఉండాలి. ఆమేన్. లేదు అంటే అర్థము మీరు దేవుని వాక్యం ఎలా తెలుసుకోవాలో తెలుసుకోవట్లేదు. కొన్నిసార్లు మనం పొరపాటు చేస్తే ఆ పొరపాటులో ఎంతమంది ఉన్నారో వెతుక్కుంటాం. ఎందుకు? సర్ది చెప్పుకోవడానికి. అది కాదు కదా. మనం పొరపాటులో ఉంటే ఇంకొక పొరపాటు వాళ్ళని చూసుకొని సమర్థించుకోవడం కాదు. మనం అబద్ధం ఆడితే ఇంకొకళ్ళు అబద్ధాలు వాడే వాళ్ళని చూపించి మేము ఒక్కళ్ళమే ఆడుతున్నామా, వీళ్ళందరూ లేరా అని. ఎవరు నిజం చెప్తున్నారండి అంటే మీ ఎదుర్కొన్న వాళ్ళ నోరు మూసేయచ్చు, కానీ దేవుని నోరు ఎలా మూస్తావు? దేవుడు సత్యవంతుడు కదా. ఇప్పుడు ఆయన అడిగాడు అనుకో, నువ్వు ఎందుకు అబద్ధం ఆడావంటే, లేదు అందరూ ఆడుతున్నారు కాబట్టి నేను ఆడాను. మరి నువ్వెవరు పోలు నడిచినప్పుడు? సో డోంట్ బ్లేమ్. వేరే వాళ్ళని చూపించదు అసలు. వాళ్ళు క్రైస్తవులైనా సరే చూపించదు. మీ రక్షణకు మీరు బాధ్యులు, మీ జీవితానికి మీరే బాధ్యులు. సో వాళ్ళు చేశారండి, వీళ్ళు చేశారండి, నేను విసిగిపోయాను, చాలామంది దొంగలు ఉన్నారండి, అయ్యగారులు కూడా మంచోళ్ళు కాదండి, మేము మోసపోయామండి వాళ్ళ ద్వారా. ఎవరి గురించి చెప్తున్నాను? అయితే నీవు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను కూడా మోసం చేస్తా అంటున్నావు. కాబట్టి దుష్ట సాంగత్యం మంచి నడవని పాడు చేస్తుంది వాక్యంలో. ఇంకో విషయం చెప్తున్నాను, బాగా వినండి చెవులు అప్పగించి. దేవుని ఎరగని వాళ్ళందరిలో కూడా, అంటే రక్షించబడని వాళ్ళందరిలో కూడా పనిచేసే ఆత్మ దేవుని ఆత్మ కాదు. అంటే ఏ ఆత్మ పనిచేస్తుంది మరి? ప్లస్ ఆర్ మైనస్, మధ్యలో ఏం లేదు కదా, క్రాస్ లేదు. అయితే దేవుని ఆత్మ ఉండాలి, లేకపోతే ఎవరు ఉంటారు? లౌకిక ఆత్మ అని మర్యాదగా పిలిచారు దాన్ని, మర్యాదగా. కానీ అది యాక్చువల్గా దురాత్మే, సాతానే. సో మీరు పెట్టుకున్న కనెక్షన్స్ అన్నీ వాళ్ళతోనే. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ప్రార్థించే వాళ్ళతో వైరాలు ఉంటాయి, దేవుని ఎరగని వాళ్ళతో స్నేహాలు ఉంటాయి కొంతమందికి. ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫూలిష్నెస్. దట్స్ ఫూలిష్నెస్ అబ్సల్యూట్లీ. బైబిల్లో ఈ మాటలు వాడారు. ఓ ఫూల్ అన్నారు. ఉందా లేదా? బైబిల్ ఉంది, దావ్ ఫూల్ అని ఉంటుంది. వై? బికాజ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ కమింగ్ టుగెదర్ విత్ సెయింట్స్. పరిశుద్ధుల సహవాసం గురించి విలువ తెలియదు. కానీ కొంతమంది భయపడతారు, ఎందుకంటే మేము ఎక్కువ సహవాసం చేస్తే అప్పులు అడుగుతారేమో. అది కూడా ప్రాబ్లం ఉంది. ఎక్కువ ప్రేమిస్తే మళ్ళీ మీద పడతారేమో అని. అసలు ఈ ఇన్సెక్యూరిటీస్ ఎందుకు ఉన్నాయంటే వాక్యం లేక. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు ఈరోజు? సో వాక్యం ఏం చెప్తుంది? మీ కోసం మీరు ప్రార్థన చేసుకోమని ఎక్కడా చెప్పలేదు. మీకోసం మీరు మీ అవసరతల కోసం ప్రార్థన చేయమని బైబిల్లో లేదు. మొదట ఆయన రాజ్యం నీతిని వెదకడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యం నీతి అంటే అర్థం ఏంటి? ఆయన పద్ధతి తెలుసుకోండి. 1 తిమోతి 2వ అధ్యాయం. సరే, ఓకే, వీ విల్ గో టు దట్ ఆల్సో. గో టు మాథ్యూ చాప్టర్ 6 వర్స్ నెంబర్ 4. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అది చూడలేదు కదా. కొన్నిసార్లు చూపించకపోతే అయ్యగారు చెప్పుంటే ఉంటుందిలే అనుకుంటారు. నో. అట్లయితే
రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నా గో బ్యాక్ లిటిల్. 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక. ఇది దశంభాగాల గురించి రాయలేదు, కానుకల గురించి రాయలేదు. ఇది వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు రాయబడింది. అందుకే కొంతమంది అంటారు నేను కానుక ఇచ్చేటప్పుడు ఎవ్వరు కనబడకుండా ఇస్తాను. మరి యేసు ప్రభువే కానుక డబ్బు అందించండి 2 కాసులు వేసిన ఆమె గురించి చెప్పాడు. ఈమె అందరికంటే ఎక్కువ వేస్తాను. మరి ఆయన నియమం మర్చిపోయాడా ఎవరు తెలియకూడదని? కొంతమంది వాళ్ళ బలహీనతను కాపాడుకోనికి అలా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చూపించుకునేది ఏం లేదు ఇవ్వడానికి. హలో, దేవుడు కనబడకుండా ఇవ్వమన్నాడు అని చెప్పి నలిపేస్తారు. ఏముంది దాంట్లో 10 రూపాయలే ఉంది. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా నలుపుతారు దాన్ని. వదిలిన తర్వాత ఆ నోట్ అని కూడా అమ్మాయి వదిలేసినారు నాకు ఉక్కపోసింది అనిపించింది. అట్లా నలుపుతారు దాన్ని. ఎందుకంటే ఎక్కువ ఇస్తే నలపలేరుగా. నలుగుతా చేతిలో అది. ఇప్పుడు ఏం మాట్లాడరు. ఎక్కువ యాక్షన్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర తక్కువ ఉందని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎక్కువ ఇచ్చేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయమని కూడా అనట్లేదు. కొన్నిసార్లు ఇచ్చినప్పుడు ఎందుకంటే ఇన్స్పైర్ అవుతారు. బైబిల్లో దావీదు చెప్పాడు నేను ఇంత చేశాను అన్నాడు. తప్పు చేశాడా మరి? దేవుని వాక్యం తెలియదా దావీదుకి? మీరు బైబిల్లో చదివితే ఉంటుంది నేను ఇంత చేశాను మీరు కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నాడు. కౌంట్తో సహా చెప్పాడు నేను ఇంత చేశాను. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా ఇచ్చారని చెప్పినప్పుడు ఇన్స్పైర్ చేయడానికి చెప్తే ఓ అలా చెప్పచ్చా? నువ్వు ఇవ్వవు కాబట్టి నొచ్చుకుంది నీకు. ఇఫ్ యు ఆర్ ఎ గివర్ యూ విల్ బి ఇన్స్పైర్డ్. ఏదైనా పోటీ పడితే దాంట్లో పడాలి. బైబిల్లో కొంతమంది అంటారు ఇంత చర్చ్కి ఇచ్చే బదులు పేదోళ్ళకి ఇస్తే పోలే. చర్చ్కి ఆల్రెడీ ఉంది, అయ్యగారి దగ్గర ఆల్రెడీ ఉంది. పేదోళ్ళకి ఇవ్వు, పుణ్యమన్న వస్తుంది. ఏ అధ్యాయం ఏ వచనం? సో వీళ్ళు పంపబడిన వాళ్ళు కాదు, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా. మీ అయ్యగారి దగ్గర చాలా ఆస్తి ఉంది, ఆయన కారు ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయనకి ఇవ్వకు. ఏ అయ్యగారికి అయితే లేదో ఆయనకి ఇవ్వు. ఏ అధ్యాయం ఏ వచనం? మాట్లాడరు ఇప్పుడు. ఉందా అట్లా బైబిల్లో? మరి ఎవరు ఈ బోధకులు? వాళ్ళ ఫిలాసఫీస్ వాళ్ళకు ఉన్నాయి, అది మనుషులకు నచ్చుతాయి. నేను ఒక చోటికి ఒకసారి వెళ్ళినప్పుడు అయ్యగారు నేను ఎవరిని అడగను కానుకలు, చర్చిలో కానుకలు అడగను, ఎందుకంటే నేను అడగను అన్నాడు. అవునా? నేను మీకు ఎంత వస్తుంది జీతం అని. సుమారుగా ₹1,00,000 వస్తుంది. అందుకే మీరు అడగరండి. ఎందుకు? మీ తలంపులు ఆల్రెడీ నా జీతం నాకు. ఒకవేళ ఈ ఉద్యోగం పోయిన తర్వాత పరిస్థితి ఏందని జవాబు లేదు. లేకపోతే కొంతమంది అంటారు రిటైర్ అయిపోతే పెన్షన్ వస్తుంది మాకు. ఇంకా ఒకసారి ఒక చర్చ్కి వెళ్ళాను నేను. దైవజనుడు చాలా పెద్ద ఆయన పెన్షన్ వస్తుంది. పెన్షన్ దాదాపు 60-70 వేలు వస్తుంది. ఆయన చర్చ్ నడిపిస్తున్నాడు, సొంత స్థలం, అంతా ఏది కట్టాల్సిన లేదు, కరెంటు బిల్ తప్ప, కరెంటు బిల్లు ఈ బిల్ తప్ప ఫుల్ ఫ్రీగా ఉంది, అంతా అవసరం కూడా లేదు. అందుకే ఎవరిని కానుకలు అడగడాను. సో నేను వెళ్ళినప్పుడు నేను వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఆ సంగతి నాకు తెలియదు. నేను అన్నాను రేపు నేను ఒక స్పెషల్ ఆఫరింగ్ ఈ సంఘం కొరకు తీస్తాను అని దాని గురించి టీచ్ చేశాను. మరుసటి రోజు జనులు ఏమేమి తెచ్చేసారు అసలు ఆశ్చర్యం అనిపించింది. వాచ్లు, గొలుసులు, ఉంగరాలు, కమ్మలు, డబ్బులు ఇలా పట్టుకున్నాడు ఆయన చేతులు. ఏంది ఇది అంటున్నాడు. ఆయన అంటున్నాడు నేను తప్పు చేశాను. మనుషులు మనకిస్తలేరు, దేవుని కొరకు ఇస్తున్నారు. ఇవ్వడము, విత్తడము, కోయడం అనేది దేవుని వాక్యంలో నియమం. బలవంతంగా కాక సిద్ధపడి ఇవ్వాలని ఉంది వాక్యం. నేను అప్పుడు బోధించినప్పుడు సంఘంలో అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. కొన్నిసార్లు అంటారు సేవకుడైతే సేవకుడిని కొనుక్కు పాస్టర్ అవ్వక్కర్లేదు. ఎందుకు? వాళ్ళే అవ్వాలా?
దాని అర్థము సేవకుని పిల్లలు కాకుండా వేరే వాళ్ళు అవ్వకూడదని కూడా నేను అనట్లేదు. కానీ నేను అంటాను, ఒక పరిచర్లో ఉన్న వాళ్ళ పిల్లలు పరిచారకులే అవ్వాలి. ఆమేన్. ఎందుకంటే అది బాధ్యత వాళ్ళ మీద. హలో, బయట దీన్ని వేరే అంటారు కదా, రాజకీయ నాయకుడు వారసులు రాజకీయ నాయకులు అవ్వాలా అలానే. అట్లా దీంట్లో ఏం అనకూడదు. లోకం మర్యాదను అనుసరించకూడదని బైబిల్లో. కానీ కొంతమంది బోధించేవాళ్ళని, పాస్టర్ గారు కొడుకైతే పాస్టర్ అవ్వాలా, అవ్వాలి. అవ్వద్దు అనుకుంటే అతని ఇష్టం అది. కానీ అది దేవుడిచ్చిన బాధ్యత. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దాని అర్థం వేరే వాళ్ళు రాకూడదని కాదు, వేరే వాళ్ళు రావచ్చు, అంతకంటే గొప్ప వాళ్ళు కూడా అవ్వచ్చు. కానీ ఒక పరిచర్య చేసేవారి పిల్లలుగా పుట్టడమే ధన్యత. అది తల్లిదండ్రులుగా మనం చెప్పాలి వాళ్ళకి. ఆ మాటకు వస్తే మీరందరూ బోధకులు అవ్వాలని వాక్యంలో ఉంది కదా. మీరందరూ, నేను ఎంతో ఇష్టపడుతున్నాను, మీరందరూ బోధకులు అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మిస్అండర్స్టాండ్ ఈజీగా చేసుకోవచ్చు, బట్ వాక్యాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. అది క్షేమం మనకి. ఆమేన్. సో మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోకర్లేదు. అవునా లేదా? మరి మా పరిస్థితి ఏంటి అన్నారనుకో, 1 తిమోతి 2:1 నుంచి చాలా వాడుకైన బైబిల్ అధ్యాయాలు వచనాలు కూడా చాలాసార్లు మీకు అర్థం కాకపోవచ్చు. మీరు రోజు ఇది వాడచ్చు ప్రార్థన చేయడానికి, అయినా మీకు తెలియకపోవచ్చు. అలాంటి విషయం అక్కడ ఉంది. మనము సంపూర్ణ భక్తి, అందరు చదవచ్చు సహోదరితో పాటు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇక్కడ చూసారా మీరు? ఇప్పుడు దేవునికి ఏది నచ్చిందో మీకు అర్థం అవ్వాలా వద్దా? ఇప్పుడు నా క్వశ్చన్, మీకు నచ్చింది దేవుడికి ఇస్తారా, దేవుడికి నచ్చింది ఆయన ఇస్తారా, దేవుడు కోరుకున్నది ఇస్తారా? ఏది భక్తి? మీకు తోచింది చేస్తే భక్తా, మనకు నచ్చింది చేసేస్తే భక్తా? ప్రభువారు అదే అన్నాడు కదా సమరయ స్త్రీతో, మీకు తెలియని దాన్ని ఆరాధిస్తాం, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాం. సో యేసుప్రభు వారి ప్రయాణాన్ని మీరు భూమి మీద జీవితాన్ని గమనిస్తే ఆయన చెప్తూ వచ్చాడు, నేను నా ఇష్టానికి కాదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఈజ్ వెరీ క్లియర్. ఆయన చెప్పే మాటలు ఆయన క్లియర్గా ఉన్నాడు. నేను నా అంతటి నేనే చేయట్లేదు, ఇవన్నీ కూడా నాలో ఉన్న నా తండ్రి చేస్తున్నాడు. ఈజ్ వెరీ క్లియర్. అంటే ద సేమ్ లైఫ్ మనకుంది. ఇప్పుడు ఆయన ఎట్టివాడే ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమే ఉన్నాం. మీరు అదే శరీరంలోనికి అవయవాలుగా వచ్చారు. ఇప్పుడు ఒకవేళ అంటే నేను ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి. అర్థమేంటంటే క్రీస్తు ప్రభువారు మళ్ళీ ఇక్కడ ఉంటే ఏం చేస్తాడు, అదే ఇప్పుడు మనం చేస్తున్నాం. అది మనం జీవించే జీవితం అని అర్థం. కానీ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఆయన వచ్చింది తను అర్పించుకోవడానికి, కానీ మనం ఉన్నది ఆయన మహిమను పాలు పంచుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. మనం సిలువ వేయబడడానికి కాదు రెడీ అవుతున్నది. ఆ పార్ట్ ఆయన ముగించాడు. ఆయన అందుకే బైబిల్ ఏమన్నా, ఆయన ఎట్టివాడే ఉన్నాడు. మనం ఈ లోకంలో ఎట్టివాడే ఉండెనో అంటే ఆయన సామాన్యుడిగా ఉన్నాడు, ఎవరు గుర్తుపట్టినట్టుగా ఉన్నాడు, అందరి మధ్యలో ఉండి పరిచర్య చేసి సిలువలో మరణించి తిరిగి లేచాడు. కానీ మనకి ఎలాంటి జీవితం ఇచ్చాడు? మహిమ గల జీవితాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన మహిమ మనలో ఉంది. ఎఫెసీ 5:30 చూస్తే మీరు, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:30, 5:30 అని అర్థం. తన శరీరంను ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై, మనం ఎవరమంట? అవయవములై ఉన్నాము. అది కాదు ఆన్సర్. క్రీస్తు శరీరం ఉట్టి అవయవాలు కాదు, ఎవరికో కాదు, మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. ఆ మాటకు అర్థమే తెలుసా? నువ్వే ఆయన చెయ్యి, నువ్వే ఆయన కాలు. నీకు అర్థమైతే ఆయన కన్ను నువ్వే, ఆయన నోరు నువ్వే. అంటే ఆయన ఏం చేయాలో అది నువ్వే చేయాలి. ఇప్పుడు నువ్వు చేయని ఆయన అంటారేంటి ప్రేయర్లో? అదేం ప్రేయరు? ఆ ప్రేయర్ దేవుడు విన్నాడండి, మేము చాలాసార్లు చేస్తా అంటే మీరు అజ్ఞానం అని విన్నాడు.
అంటే మనం ఎలా చెప్పినా ఆయన భాషలో ఆయన అర్థం చేసుకున్నాడు. పిల్లలు చెప్తే కొన్ని అలాగే అర్థం చేసుకుంటాం కదా, వాళ్ళు ఏదో చెప్తే మాకు అర్థమైందిలే బాబు అని. అట్లా అంటే ఇప్పుడు నువ్వేమంటే ప్రభువా నువ్వే చేయాలి నాయన, సహాయం చేయి నాయన. ఎన్నిసార్లు చెప్పినా అదే ప్రేయర్లు వినిపిస్తుంటాయి నాకు, వింటూ ఉంటాను అప్పుడప్పుడు. నువ్వే చేయి నాయన, నువ్వే చేయి నాయన, నువ్వే చేయను. ఎన్నిసార్లు చెప్తాను అట్లా. ఆయన అంటాడు ఓకే ఓకే నాకు అర్థమైంది, నీ ద్వారా చేయిస్తాను పదండి. ఎందుకంటే నువ్వు చిన్నపిల్లలు అని అర్థమైంది ఆయనకి. ఎంతకాలం అలాగే ఉంటారు. కొంతమందికి అస్సలు నచ్చని నేను చెప్పే మాటలు, ఎందుకంటే వాళ్ళు ఇరుక్కుపోయినారు మత సంబంధమైన ప్రార్థనలలో. ఎంత చెప్పి అదే చేస్తారు మళ్ళీ. అందుకే ఏ స్థాయిలో వాడుకోవాలో అదే స్థాయిలో వాడుకుంటారు కొంతమంది. యూ కెనాట్ డూ బిగ్ థింగ్స్. మీరు ఏడ్చినా సరే, ఇఫ్ యూ వాంట్ టు డూ బిగ్ థింగ్స్, నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలా. మొండితనం కావాలి కొంచెం నీకు, మంచి మొండితనం అంటారు, అవునా కదా. తన శరీరంను ద్వేషించి వాడు ఎవడం లేడు, కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. సి డోంట్ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆయన పోషిస్తాడు, ఆయన డిసైడ్ అయిపోయి నేను పోషించాలి, ఎందుకంటే నువ్వు ఆయన శరీరమై ఉన్నావు. హల్లెలూయా. సో ఆయన కావాల్సినవన్నీ అమర్చాడు మన కోసం. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? మనకు అర్థం కాక అడుగుతున్నాం. కొన్ని మీరు అవసరం లేని దాంట్లో ప్రవేశించి అడుగుతున్నారు, దానికోసం మీ భోగేచ్ఛల నిమిత్తమే అడుగుతున్నారు, అందుకే దొరకట్లేదని. యాకోబు 4వ అధ్యాయం ఏముంటుంది? మీలో యుద్ధములను పోరాటంలు ఎందుకున్నాయి? మన వాక్యం ద్వారా వింటున్నాం, నేర్చుకుంటాం, మన దేవుని రాకడకు సమీపంగా ఉన్నాం, సంఘం ఎత్తపడ్డానికి సమీపంగా ఉన్నాం. సో మనం ఇప్పుడు ఏం ప్రేయర్ చేయాలి, ఏం అడగాలి దేవుణ్ణి? మరి రాత్రి తొందరగా ఉందంటే, అయ్యా నేను ఇంతవరకు మంచి కార్లో తిరగలేదు, తొందరగా తిప్పినైనా, నాకు ఇక పెళ్ళే కాలేదు నాయన, అందరు పెళ్ళి చేసుకున్నారు, నాకు కూడా అనుభవించేలా చేయనైనా పెళ్లి గురించి అనాలా? మరి తొందరగా వచ్చేస్తే నువ్వు మరి ఆ ఆశ తీరకపోతే నాకు. ఒక ఆయన ప్రార్థన చేసి అంటుంది, ప్రభువా నాకు మనవల్ని చూడాలని ఉంది నాయన, నువ్వు తొందరగా వచ్చి ఎలా ఉన్నావు? మనవరాలను ఎత్తుకోవాలనైనా, మనవాడిని ఎత్తుకోవాలనైనా. ఒరే ఇదా నీ ఆశ? యేసు ప్రభుని అందుకు ఆపుతున్నావు నువ్వు. కొంతమంది నేను సత్య లోపల నీ పెళ్ళి చూడాలి కొడుక అంటే, ప్రభువా నువ్వు తొందరగా రాకు నాయన, ఇంతవరకు మా పిల్లోడు పెళ్ళే చూడలేదు, నేను మంచి కోడలు కావాలి, ఇలా వాళ్ళ ముందు నాకు తిరుగుతూ ఉంటే సంతోషపడాలనుకున్నాను, నేను ఇల్లు కూడా కట్టుకోలేదు నాయన, తొందరగా రాకు ప్రభువా. ఇదేమి ఆశలు? ఈ ఆశల కోసం దేవుడు ఆగాల. ఎంత ఏంటిది? అసలు ఆయన ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆయన టైమింగ్ తెలియక కాదు ఆలస్యం అవుతుంది. ఆయన ఒక సెట్ టైం పెట్టుకున్నాడు, దానికోసం ఆయన ఆశపడుతుంది ఏంటో కూడా చెప్పాడు. అది మర్చిపోయారు అందరు. ప్రభువా నేను చిట్టి కడుతున్నాను ఆయన, అది తీరే లోపల రాకు నాయన. ఉంటారు కొంతమంది తెలివిగలలు, నా పాట వచ్చే వరకు మాత్రం రాకు నాయన, తర్వాత వచ్చే నాయన, కట్టకలేదు నేను. స్తోత్రం. 2 సంవత్సరాలు చిట్టి వేస్తే 6 నెలలు ఎత్తుతున్నాను ప్రభా, 6 నెలల తర్వాత వచ్చాను నేను కట్టకుండా వెళ్ళిపోవచ్చు. ఎంత తెలివో! అలాగే ఇలాగే అయిపోయింది లైఫ్ అంతా. జోక్. డూ యూ థింక్ దీస్ ఆర్ జోక్? డూ యూ థింక్ యూ విల్ గో ఇంటర్నేషనల్లీ ఫర్ మినిస్ట్రీ? ఇలాంటి పెట్టుకొని ఇది వదిలిపెట్టి పోలేవు నువ్వు. 4 పట్టుకొని ఉండే నీ చుట్టూ, అది కట్టాలి ఇది కట్టాలి. ఇంకో చోటికి పోతే అది నీ ఇల్లు అవ్వదు, ఇక్కడ ఉన్న చోటికే రావాలి మళ్ళీ నువ్వు, లేకపోతే అందరూ పట్టుకొని తరుముతారు నేను. అలాంటి దాంట్లో ఇరుక్కొని ఉన్నాను. అందుకే నేను ఒకటి నేర్చుకున్నాను, నేను ఎక్కడుంటే అదే నా ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలోచించండి మీరే, మీకు ఇవా ఇంపార్టెంట్? బైబిల్లో రాయబడింది, ఇలాంటి వాటికి ఇదా సమయం. ఆస్తులు సంపాదించుకోవడానికి ఇదా సమయం. మీకు కావాల్సినవి రాకుండా ఉండవు, మీరేం నష్టంలో జీవించరు. మీరు ఘనమైన దాంట్లో ఉంటే అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇట్ బికమ్స్ నథింగ్ టు యూ, నథింగ్ టు యూ. మీరు అనొచ్చు ఈ 30 రోజులు ఫాస్టింగ్లో ఆ భారం పెంచుకోండి మీరు, నీవు తప్ప నాకు ఏది ఇంపార్టెంట్ కాదు ప్రభు. రీచెక్ చేసుకోండి, తొందరపడి చేయకండి, రీచెక్ చేసుకోండి. మొత్తం అన్నీ యూజ్లెస్ థింగ్స్ అన్ని తీసిపడండి. బీ ఫ్రీ.
సో దట్ దేవుడు మిమ్మల్ని ఆకాశ పక్షులాగా ఎగిరించేలాగా, అదే పక్షిరాజులాగా ఎగిరేలాగా రెడీగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నన్ను వాడుకుంటాడు ఖచ్చితంగా. ఎప్పుడు నువ్వు ఫ్రీ లేవు, అసలు నీ దాంట్లో నువ్వు బిజీగా ఉన్నావు. ఆల్రెడీ నువ్వు బానిస అయిపోయావు, నీకు తెలియదు. వాళ్ళ స్థావరానికి వాళ్ళకి వెళ్ళడానికి ఇజ్రాయెల్ రెడీగా లేనట్టున్నాను. ఆ వంకాయలు బీరకాయలు తినుకుంటూ అక్కడ బయటికి తెచ్చినా కూడా వాళ్ళకి అదే గుర్తొస్తున్నాయంట, మా వంకాయలు మా బీరకాయలు రావట్లేదా మాత్రం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారు బయట ఎక్కడైనా ప్రాంతానికి వెళ్తే మన ఇంటి తిండి ఇంటికి వెళ్ళి తింటే కానీ నాలుగు బతికి రాదంట. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఈరోజు ప్రిపేర్ అవ్వండి. పెద్దవి చేయాలంటే పెద్దగా ప్రిపేర్ అవ్వండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఏముంది, మీరు మీరు ధర్మాన్ని చేసినప్పుడు ఎలా చేయాలా? రహస్యంగా చేయండి. సో దాట్ మీరు చేసింది ఎవరికి తెలియకుండా చేయండి. మీ పక్కన వాళ్ళకి సహాయాల గురించి చెప్తున్నాడు, అదే చర్చిలో కానుక గురించి కాదు. ఓకేనా? దాని తర్వాత మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరంలో మీరు అనొచ్చు. అందుకే నేను చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేయను అనొచ్చు. ఎందుకంటే వాక్యం ఉంది, మనుషులకు కనబడవలనని సమాజం. అందుకే మీరు అందరు ప్రేయర్ చేస్తే నేను ప్రేయర్ చేయకుండా సైలెంట్గా ఉంటాను. అయ్య గారు వాక్యం ఏం చెప్తున్నాను. కొంతమంది దొంగలు ఉండొచ్చు, తెలివి వాళ్ళు దొంగలే వాళ్ళు. వాస్తవానికి అది మందిరానికి వర్తించదు. ఎందుకంటే ఈ మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుందని వాక్యంలో ఉంది. ఇక్కడికి వస్తే ఏం చేయాలా? అప్పుడు కలిసి అందరం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అంతేగాని నేను ఇలా చేయను, నేను సపరేట్గా చేస్తా. ఇల్లు పెద్ద దొంగలు, యాంటీ క్రైస్ట్ భాగం వీళ్ళంతా. వాక్యాన్ని వక్రీకరిస్తారు. యు ఆర్ కమింగ్ హియర్ టు ఎంజాయ్ దిస్ ఫెలోషిప్ అండ్ ప్రే టుగెదర్. మీరు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించినప్పుడు మీరు ఏది ఒప్పుకుంటారో అది జరుగుతుందని వాక్యంలో ఉంది. సమాజంగా కూడుకుంటే మానుకోవద్దని ఉంది. వాక్యం దేనికి కాంట్రడిక్ట్గా లేదు. తెలివి లేని వాళ్ళకి అర్థం కాదు. దేవుని జ్ఞానం చాలా సింపుల్. ఎవరికి? దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళకి. యెహోవా మర్మం వాళ్ళ దగ్గర ఉందని ఉంది వాక్యంలో. అది తెలివి వాడే వాళ్ళకి కాదు. సో స్టాప్ డూయింగ్ దాట్. ఆమేన్. ఏవేవో చెప్పి నేను ఒక్కనేనా? చాలామంది ఉన్నారు, నన్నే పట్టుకున్నారు. మనుషులకు కనబడవాలని సమాజ మందిరములలో, వీధులలో, మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం. ఇంకొక సమస్య ఉంది. ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చి అందరి ముందు ప్రేయర్ చేయకలే. సో ఇక్కడే కాదు, మనం ఎక్కడైనా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంతకంటే మించి వారు తమ ఫలము పొంది ఉన్నారు. వాళ్ళ ఫలం ఏంటి? ప్రజల గొప్పతనం, మెప్పు. ప్రేయర్ చేయనంటే బాగా ప్రేయర్ చేస్తాం, చాలా బాగా ప్రేయర్ బ్రదర్, మీరు బాగా ప్రేయర్ చేస్తారు, నీ ఫలం నీకు దొరికింది, ఫినిష్. దేవుని నుంచి ఏం దొరకదు నీకు. అదే చెప్తున్నాడు. ఎవరు మెచ్చుకోవాలి నేను? అంటే ఇక్కడ ప్రేయర్ చేయాలి, కానీ నీ వ్యక్తిగతంగా కూడా దేవునితో మాట్లాడాలి. అది మాత్రం చేయకుండా ఇక్కడికి వచ్చి నటిస్తే ఎట్లా? మీ ముందు చేయాలా? అందరూ చేయక్కర్లేదు. అందుకేముంది? వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పొచ్చు. నెక్స్ట్ వచనం చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. గది అంటే నీకు ఒక గది లేకపోతే ఎట్లా? ఒకటే గదిలో అందరం ఉంటామండి అంటే నీ అటకెక్కి అనొచ్చు, లేకపోతే నీ మిద్దెక్కి ప్రార్థన చేయి. నీ రహస్య స్థలం నువ్వు వెతుక్కో, వాకింగ్కి వెళ్ళి ప్రార్థన చేయి, వాహనం మీద వెళ్ళిపోయి ప్రార్థన చేయి, లేదా గది దొరికితే గదిలో ప్రార్థన చేయి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. దేవుడేం దాచుకొని లేడు. రహస్యం అంటే ఆయనతో ఎలా ఫెలోషిప్ చేయాలో ఆ స్పిరిచువల్ రెలంలోకి వెళ్ళి అని అర్థం. ఆమేన్. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సీక్రెట్ ప్లేస్ అని, అందుకే మనల్ని రహస్యం అని రాస్తారు. నో, దట్ ఈస్ నో సీక్రెట్ టు యూ. యు నో హౌ టు కమ్యూనికేట్. ఆమేన్. సీక్రెట్ సర్వీసెస్ అంటాం కదా. ఎప్పుడైనా విన్నారా సీక్రెట్ సర్వీస్ అని? FBI, CBI అంటారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి అన్ని చోట్ల కనెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎవరికి తెలియదు. మామూలు వాళ్ళు తిరుగుతుంటారు, కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు అన్నీ మార్చేస్తారు. అట్లా తిరగాలంట మనం ప్రార్థనలో.
ప్రైజ్ ఎల్లాడ్. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? అరే మీరు ఏం చేశారు, అన్నీ మారిపోయినాయి ఒక్క రోజులో. అదే మా సర్వీసెస్. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ వచనం ఏముంది? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు రచింపవద్దు. అందుకే అన్నాను రిపీట్ 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 రిపీట్, అలాగే అనొద్దని కదా. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు. నెక్స్ట్, మీరు వారి వలె ఉండకుడి. మీరు వారి వలె ఉండొద్దని ఎంత క్లియర్గా చెప్పాడు. అయినా మళ్ళీ అదే చేస్తారు. మీరు మీ తండ్రిని అడగక, చూడండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఈ మాట అర్థమేంటి తెలుసా? అడగద్దని మీ గురించి. ప్రభు అన్న యేసు వారు చెప్పింది ఏంటంటే, మీరు అడగక ముందే మీ తండ్రికి తెలుసు మీకేం కావాలో. సో డోంట్ ఆస్క్ ఫర్ యువర్ సెల్ఫ్. స్టాప్ బీయింగ్ సెల్ఫిష్. స్వార్థపరితులుగా చేయకండి. ఈ మాట అర్థం కాలేదు ఎవరికి. దీనికి ఇంకా 4 వచనాలు జోడించి నాకు బోధించవచ్చు కొంతమంది. అంటే రొట్టెని అడిగితే రాయిని ఇస్తాడా? అడగమన్నాడు కదా. అది పిల్లలు అన్నాడు. మీరు పిల్లలు అయితే మీ గురించి ప్రేయర్ చేసుకోండి. మీలో పిల్లలు ఎవరైనా ఉంటే రొట్టెని అడిగితే రాయిని ఇస్తాడా, చేపని అడిగితే పాముని ఇస్తాడా? మీరు పిల్లలా? పిల్లలైతే అవి అడుక్కోండి. మీరు ఎదిగితే పెరిగితే పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారంట? పిల్ల చేష్టలు మాని, ఇంట్లో మీరు తల్లిదండ్రులుగా వంటలు చేసి పెడతారన్నీ, కానీ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారంటే మీరు ఎప్పుడు అన్నమే పెట్టనట్టు, కొన్నిసార్లు చేంజ్ చేస్తుంటారు. అసలు మీరు తిండే బెటర్ అన్నట్టు. బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారు కొన్నిసార్లు. అంటే పాప చూడ తల్లి అసలు పట్టించుకోవట్లే, ఆ పిల్ల ఏమో అల్లలాడుతుంది అక్కడ. వాళ్ళకి తెలుసా వీళ్ళు రోజు ఉంటారా వీళ్ళు? కానీ వీళ్ళు కూడా ఓవరాక్షన్ అలాగే చేస్తారు. దేవా దేవా గడిచిన ఆయన అంటుంటే పక్కన కొత్తగా వచ్చిన ఇంత అడగాల దేవుడిని. అమ్మో మేమైతే అసలు మామూలుగా అడిగిపోతే అయిపోతుంది అనుకున్నాం. వీళ్ళమ్మో ఇదైతే నా వల్ల కాదు. కొంతమంది అలా చేస్తారు ఓవరాక్షన్. దేవా అన్నాను, వీళ్ళు పక్క నుంచి అదే నేర్చుకుంటారు పర్సన్. అయ్యో ఇట్లా అడిగితే కానీ ప్రార్థన కాదనుకోండి. దేవా అంటారు వీళ్ళు. వీళ్ళకంటే ఎక్కువ స్టార్ట్ అవుతారు రేపు. అది వాట్ ఈస్ దిస్ వీఆర్ లెర్నింగ్. మరి అంత ఏడుపు దేనికి అంటే, ఏడవాళ్ళని అంగలార్చాలని ఉంది బైబిల్లో. దేనికోసం? మీకోసం కాదు. దేవా నేనేమని అడిగాను నిన్ను, పెళ్లి చేయనైనా నాకు. ఆమేన్. నాకు ఏమొద్దు ప్రభా, ఒక ఇల్లు నాయన అంతే ప్రభా అంటే, అమ్మో ఇంత అడుక్కోవాలా ఇక్కడ? ఈ అంతా ఎవరు బ్యాచ్? పైకి భక్తి గలవారు కానీ లోపల శక్తి తెలియదు. దాన్ని 2 రకాలు. నేనేం తిడతలేను. ఒకటి వాళ్ళు బుద్ధిహీనులు, అజ్ఞానులు, లేదంటే రెండోది అమాయకులు. ఏరోని చూసి ఎవరినో చూసి బలైపోయిన వాళ్ళు. ఏరోని చూసి బలైపోతారు కదా. అందుకే ఇలాంటివి నేను నడవద్దు ఇక్కడ. మనం ఇలాంటి ఓటమి స్వరాలు చేయం ఇక్కడ. జయధ్వనులు చేస్తాం మనం. అందుకే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దగ్గర ఎవ్వరు వచ్చి ఏడుపు కథలు చెప్పలేరు. మీ ఏడుపు కథలో కూడా మంచి చూపించి పంపిస్తాను నీకు నేను. ఆమేన్. అన్నిట్లో మంచిగా ఉండడం నేర్చుకోవాలి, అన్నిట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, శ్రమ లేని కూడా అతిశయిస్తున్నాను. ఊరికనే ఇంత దూరం రాలేదు. హల్లెలూయా. అందుకే చూడండి, మీరు మీ తండ్రి అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. నెక్స్ట్ వచనం. కమాన్ ఫ్లో అవ్వండి ఇప్పుడు నాతో పాటు ఫ్లో అవ్వండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. నెక్స్ట్, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మీరు ఇక్కడ అడగమండి, భోజనం అంటే. నెక్స్ట్, మా రుణస్తులను మేము ఓకే. అనుదిన ఆహారం మాకు నేడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ఈ ప్రేయర్ చేస్తే, ఇదే ప్రేయర్ మీకున్న ఇంట్లో బియ్యం బస్తాలన్నీ మాయమవ్వాలి. మీ ఇంట్లో ప్రొవిజన్స్ అన్నీ మాయమైపోవాలి. మీరు దాచుకున్న డబ్బాల్లో పప్పులు ఉప్పులు అన్నీ మాయమైపోవాలి. ఎందుకు?
అనుదిన ఆహారం ఇవ్వమని అడుగుతున్నాం. అంటే ఇది ఖచ్చితంగా మీ తిండి గురించి కాదు. హలో, అదే శారీరకంగా అర్థం చేసుకోండి బైబిల్. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయి, ఆమేన్. మీరు కళ్ళు తెరిచి చూసారు, బియ్యం బస్తాలు అవుట్, ఇంట్లో ఉన్న కూరగాయలు అవుట్. అద్భుతం అంటారా మీరు? అప్పుడు వచ్చి దేవుడు అద్భుతం చేస్తాడు, నా ఇంట్లో తిండంత మాయమైంది, ఆమేన్ అంటారా? అనండి, బాగుంది ఇప్పుడు కదా. ఆస్తులన్నీ పోయినా నా దగ్గర బ్యాంక్ అకౌంట్ అంతా క్లోజ్, రూపాయి లేదు. మొన్న పెట్టుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఎగిరిపోయింది. ఎందుకు? ఆస్తులన్నీ పోయినా ఆమేన్ అను పోయింది. అన్న దగ్గర అట్లా పాడితే కానీ ఫీల్ రాదంట కొంతమంది. నేను కూడా ఫీల్ అయ్యి పాడేవాడిని అప్పుడు, ఆమేన్ అనుకుంటా. దాని తర్వాత ఒకరోజు దేవుడు నన్ను స్టాప్ పెట్టాను, బంద్ చేయను. ఇన్నాళ్ళు అమాయకంగా పాడినా కూడా సరి ధరించాను, ఇంకా మీద పాడగన్నాడు. అమ్మో, అంత హిట్ పాట అని అట్లా అంటాడు ఆయన. ఎవరు హిట్ చేసినారు? మీరే దాన్ని నొక్కి నొక్కి హిట్ చేసినారు. అదేదో మీరు వ్యక్తిగతంగా కూర్చొని మీ నోట్లో కొత్త పాట పెట్టేవాడు దేవుడు. మారాబా షాతేలే ప్రకాత వాక్యంలో ఉంది, యెహోవాని గురించి కొత్త కీర్తన పాడండి. ఎవ్వరు పాడండి, మీరు పాడేవాళ్ళు. మీ నోట పాట చూసి అనేకులు దేవుని స్తుతించేవాళ్ళు. అట్లనే చేశాడు మన దేవుడు, అట్లనే చేశాడు. ఇప్పుడు అనేకులు స్తుతిస్తున్నారు, థ్యాంక్ యూ అని చెప్తున్నారు మనకి. ఇప్పుడు మాకు అర్థమవుతుంది నిజమైన దాన్ని. మళ్ళీ ఓల్డ్ అప్పుడప్పుడు గుర్తొస్తాయండి. మేము పాడాలిగా, ప్రత్యక్షత తెలియకుండా పాడద్దు. ఆమేన్. నెక్స్ట్ ఏముంది? మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. నౌ దిస్ ఈజ్ మ్యూచువల్ థింగ్. అంటే నువ్వు క్షమించే కొలది నీకు కూడా క్షమించబడతాయి కదా. నువ్వు కనికరిస్తే నువ్వు కనికరించబడుతుంది. నెక్స్ట్, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. నెక్స్ట్, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించు. అంత నీ చేతిలో ఉంది. నెక్స్ట్, మీరు ఉపవాసం చేయనప్పుడు, నౌ లుక్ ఎట్ దిస్ కేర్ఫుల్లీ. ఉపవాసం చేయనప్పుడు వేషధారులైన వాళ్ళే దుఃఖముఖులై ఎలా ఉండదంట? దుఃఖముఖులై ఉండకుడి. మరి ఎంతమంది అట్లా ముఖం బట్టి అర్థమైపోతుంది. ఏంటి బ్రదర్ అట్టను అంటే ఉపవాసం కదా అంటారు. మళ్ళీ ఉప్మా తినొచ్చుంటారు దొంగలు. ఓసారి నేను ఒక చోట ఉన్నాను, బ్రదర్ తినద్దన్నారు కానీ తాగద్దలేదు కదా అని అన్నాన్ని గ్రైండర్లో వేసి తాగుతున్నారంటారు. మజ్జిగ పోసి మెత్తగా వండి అన్నం వేసి కర్రమని తిప్పి ఇలా తాగుతున్నారు. ఏం తాగుతున్నారంటే మజ్జిగ తాగుతున్నారు. దాంట్లో ఏముంది? అమ్మో, తెలివి ఎక్కువ ఉంది. గంజి తాగుతున్నానండి. వాస్తవానికి రోగం వచ్చిన వాళ్ళందరూ, షుగర్లు ఎక్కువైన వాళ్ళందరికీ అదే తాగమంటారు. అలా మీరు కూడా మంచిగా చేస్తున్నారు అది తాగి. అమ్మో, కొంచెం అట్టిపండు తినచ్చాయి గారు అంటారు. మన దగ్గర లేరులే, దేవుని స్తోత్రం. ఒక 5 సార్లు టీ తాగచ్చా? కొంచెం అప్పుడప్పుడు 3 గంటలకు మజ్జిగ ఎండాకాలంగా. పక్కన వాళ్ళు చెప్పి పెడతారు, నన్ను అడుగుతూ ఉండు మధ్య మధ్యలో. ఒకళ్ళు పెట్టుకుంటారు, నన్ను అడుగుతును, నేను అడగకూడదంట. హలో, దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములు ఏం చేస్తారంట? హలో, చేసుకున్నామంటే అయిపోతుంది నీ పని. ప్రైజ్ ది లార్డ్. వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఏంటి మనుషులు వచ్చి అనడం, అమ్మా నువ్వు నిజంగా భక్తురాలు, అమ్మా అయ్యా నువ్వు భక్తురా అంటే అదే ఫలం నీకు. ఏం రాదు కానీ ఇలా మాటలు వస్తుంటాయి. మీరు కావాల్సిన మాటలే కదా మనుషులవి, అయ్యే దొరుకుతాయి, అదే ఫలం. నెక్స్ట్, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని. బాగా తినొచ్చిన వాళ్ళకంటే ఎక్కువ సంతోషంగా ఉండాలి ఉపవాసం ఉంటే. కనపడితే ఎవరికైనా, కనపడకపోతే మీరు ప్రార్థన చేస్తూ ఒకవేళ భారభరితంగా మూలుగుతూ ప్రార్థన చేస్తే తప్పేం లేదు. కానీ బయట మాత్రం ఎలా కనపడాలంట? బయట మాత్రం సంతోషంగా ఉండాలా. ఆమేన్. నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. నెక్స్ట్, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం. హల్లెలూయా. నువ్వు అడిగి వాటన్నిటికీ ప్రతిఫలం వస్తుంది. నెక్స్ట్, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనుతూ. వద్దని చెప్పినా కూర్చుకుంటూనే ఉంటాం కదా.
భూమి మీద మీ కొరకు ధనమును ఇక్కడ కూర్చుకొనవద్దు. చిమ్మటయు తుప్పుయు తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. మీరు ర్యాప్చర్ వచ్చే వల్ల కనబడట్లేదు చాలామంది. నేను కాకపోయినా మీరు చేసే పనులు చెప్తున్నాయి. నేనైతే సిగ్గు లేకుండా చెప్తా మనం వెళ్ళిపోతామని. నాకు ఆ సిగ్గు లేనితనమే మంచిది. నేను నమ్ముతున్నాను చాలా త్వరలో మనం వెళ్ళిపోతాం. అలాగే బిహేవ్ చేస్తాను నేను. ఏంటది ర్యాప్చర్ అంటే? మనం ఆయనతో కూడుకున్నాం. ఏమైనా చేయండి, ఎన్నైనా చేయండి, ఎన్నైనా సాధించండి, ఇవన్నీ మీరు తీసుకోపోరు కదా. అవునా కదా? ఏం మాట్లాడలేదు ఇప్పుడు. ఏం దాస్తారు మరి? మీరు దాచారో లేదో ఎలా తెలుస్తుంది? కొంతమంది ఏం చెప్పరు, ఏం లేవు, ఏం లేవు అంటారు. ఏదైనా సడన్ కట్టమన్నారు అనుకో, తీసుకొస్తారు బయటికి. ఏం నుంచి వచ్చింది? దాచుకొని ఏం లేవు, రూపాయి లేదు ఇంట్లో. మీకు సంగతి తెలుసు, నా జోబులో ₹1 ఉండదు, కానీ అన్ని పనులు చేస్తాను. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మీరు కూడా అలాగే జీవించవచ్చు. మీరు ధనం కావాల్సినప్పుడు కావాల్సిన చోటు వస్తుంది మీకు. అంత విత్తి ఉండాలి మనం ముందే. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ వచ్చిన ఏముంది? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని. ఎలా కూర్చుకోవాలి మరి పరలోకంలో? మరి అక్కడ అకౌంట్ నెంబర్ చెప్తే అక్కడ వేస్తాం కదా. అక్కడ కూర్చుకోవాలంటే ఇక్కడ పోగొట్టుకోవాలి. మన విదేశాలకు వెళ్ళామనుకో, సపోజ్ అమెరికాకి వెళ్తే డాలర్స్ ఖర్చు పెట్టాలి. మన ఇండియన్ రూపీస్ పట్టుకెళ్తే వాళ్ళు డాలర్స్ ఇస్తారు. ఎక్స్చేంజ్కి వెళ్తే వాళ్ళు డాలర్స్ ఇస్తారు. ఆ వేలకి ప్రకారంగా మనం ఇస్తాం, వాళ్ళు మనకు డాలర్స్ ఇస్తారు. అక్కడ పోయి ఖర్చు పెట్టుకోవచ్చు. మన పరలోకంలో మీ ధనం ఉండాలంటే మనం భూమి మీద విత్తాలి. అదేమవుతుంది? మీకు ఇక్కడ ఇవ్వబడుతుంది, అక్కడ సమకూడుతుంది అంటారు. ఓ హల్లెలూయా. ప్రభు అని అడిగారు, శిష్యులు అడిగారు, మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాం, మరి మాకేం దొరుకుతుంది అంటే, మీకు మొదట నిత్య జీవము, ఆ తర్వాత ఎన్నో రెట్లు ఎక్కువగా పరలోకంలో కాదు, మీకు ఇక్కడ కూడా భూమి మీద కూడా తిరిగి వస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇవన్నీ దేవుని వాక్యం, మనం నచ్చినా నచ్చకపోయిన వాక్యం అది. నెక్స్ట్ మాట ఏముంది? అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. నెక్స్ట్, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. మీ ధనం ఎక్కడ ఉండును? అక్కడే నీ హృదయం ఉండును. దేహంనకు కొంతమంది లేక లేక జీతం వచ్చాక ఒకటేసారి తడుముకుంటుంటారు జేబులో డబ్బులు పెట్టుకుని ఇట్లా అనుకుంటారు. మాటి ఏమవుతుంది? టెన్షన్. బ్యాగ్ ఉంటే బ్యాగ్ ఇట్లా తడుముతూ ఉంటారు, దాన్ని అదుముతూ ఉంటారు. ఎందుకు? అదే సిగ్నల్ ఇస్తుంది వాడికి, ఉన్నాయి దాంట్లో ఉన్నాయి కదా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేహంనకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నెక్స్ట్, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడు. అంటే నువ్వు నేర్చుకునే విధానం, చూసే విధానం తప్పైతే నీ హోల్ లైఫ్ చీకటి అవుతుంది. నువ్వు నీ వెలిగించబడకపోతే, చూడండి, నీకు ఏదైనా కనబడాలంటే 2 కారణం. నీ కళ్ళు ఉండాలి, వెలుగు ఉండాలి అనండి. వెలుగు లేకపోయినా కళ్ళుండి లాభం ఏంటి? వెలుగు దేవుని వాక్యం కదా, వాక్యపు దృష్టితో చూడడం నేర్చుకోవాలి. లేకపోతే నువ్వు చూసింది కరెక్ట్ అనుకో, నువ్వు గుడ్డిగా తిరగచ్చు. నీకు తెలిసిందే కరెక్ట్ అని గుడ్డిగా తిరగచ్చు. దాని తర్వాత ఏముంది? ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి, ఇక్కడ యజమానులు ఎవరో చెప్తున్నాడు, తొందరపడి ఎవరెవరకు ముడిగట్టకండి. 2 అంటే అర్థం ఏంటి? ఒకడు దేవునికి, సిరికిని, ధనానికి దాసులే ఉండలేరు. అంటే దేవుడు అంత స్థానం ఉంది ధనానికి. అయ్యో, మీకు అర్థమైతే ఎంత బాగుంది. అంటే అర్థం ఏంటి? కొందరికి దేవుడు కంటే ఎవరు దేవుడు? సమయం వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏమన్నారు? ఏం లేదు, మాకు ఏం లేదంట. ఒకవేళ నువ్వు దేవునికి అయితే ధనం నీ వెనకాల తిరుగుతుంది. నువ్వు ధనం వెనకాల పోతే దేవుని వెనకాల రాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చూస్ రైట్ మాస్టర్. ఎవరు మీ మాస్టర్? ఎవరు మీ యజమానుడు? దేవుడైతే ధనం రావాల్సిందే. ఆమేన్. నెక్స్ట్,
అందువలన నేను నీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో, చూడండి ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గురించి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గూర్చి అయినను చింతింపకుడి. ఇది ఎంత చెప్పినా ఇదే కదా చింత అందరిది, ఈ కేటగిరీలోనే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రేయర్ రిక్వెస్ట్ దాంట్లోనే వస్తాయి. కొంతమంది ప్రేయర్ ఈరోజు చేయను అని పంపిస్తే ఆ రోజు అయిపోయింది, కలిగిపోతారు. ఎంత నేను చెప్తాను అవసరం అంటారు, ఈరోజు ఎవరికి ప్రేయర్ చేయను అంటారు. అయినా కానీ నేను ఇక్కడ సరే ప్రేయర్ చేయను అన్నాను, ఎవరైనా దైవజనులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, పలకరిద్దామని ఆగాను అనుకో, వెనల్లగా వస్తారు పక్క నుంచి. ప్రేయర్ చేయనన్నారు అయ్యగారు అని పక్కన వాళ్ళు అనుకో, నేను చూడగానే అంటే నేనేం చేయాలి ఇప్పుడు? సరే నేనండి సరే ఈ ఒక్కరి కోసం ఫోన్లో వీళ్ళకి ఇంకా చిన్నపిల్లలు మారలేదని అన్నాను అనుకో, పక్క నుంచి 10 మంది వచ్చేసారు. మేము కూడా నేను అనేది మిమ్మల్ని తప్పు అనట్లేదు, కానీ ఎందుకు అలా చేస్తున్నాం అవసరం లేదు అనండి. పక్కన చెప్పడం అవసరం లేదు, మనం దానికంటే గొప్ప వాళ్ళం. హల్లెలూయా. ఏమి ధరించుకుందామని మీ దేహమును కూర్చొని చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? నెక్స్ట్ వచనం, ఆకాశ పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను వాటిని పోషించుచున్నాను. మీరు వాటికంటే తండ్రి వాటిని, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? క్వశ్చన్ మార్క్. ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఎప్పుడైనా వెళ్ళరా, అరే పక్షుల కంటే నేను శ్రేష్టం కదా? పక్షులు ఏమైనా బ్యాగులు వేసుకుని ఎగురుతున్నాయా? ఏదైనా పక్షాలు ఎగురితే ఎగరగలదా? ఏదైనా పక్షి మీరు పట్టుకొని చూస్తే బ్యాగ్ ఉందండి నీకు అంటామా? నో. చింతపడుతూ వెళ్తుందా? నేను ప్లానింగ్ మానేమనట్లే మీ జీవితంలో, కానీ డోంట్ ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్ విత్ ప్లానింగ్ సో దట్ యూ విల్ మిస్ గాడ్స్ టైమింగ్. హల్లెలూయా. వాటిని పోషించుచున్నాను. మీరు వాటికంటే మామూలు శ్రేష్ఠులు కాదు, బహుశ్రేష్ఠులు కారా? నెక్స్ట్ వచనం, మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకొనగలడు. ఆ మాటకు వస్తే చింత అనేది ఒక దురాత్మ, అదొక స్పిరిట్. అది మిమ్మల్ని చాలా పాడు చేస్తుంది, రోగాలు పాలు చేస్తుంది. అందరూ చూసినప్పుడు బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు చింతపడుతున్నారు, అనవసరమైన లోపల పెట్టుకున్నారు. ఎవడు నువ్వు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. నెక్స్ట్, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా. అంటే ప్రాబ్లం ఏంటి? వీటి గురించి వర్య వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళ టైటిల్ ఏమిటి? అల్ప విశ్వాసం అనండి. అంటే వాళ్ళ విశ్వాసం చాలా చిన్నగా ఉంది. ఎందుకుంది? వాక్యం వినట్లేదు. వినటం వల్ల అంటే వాళ్ళ విశ్వాసం చిన్నగా ఎందుకుంది? అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి. మీరు ఇలాంటివి మాడుతున్నారంటే మీరు మీ కేటగిరీ ఏంటి? అలాంటి వాళ్ళ అల్ప విశ్వాసులు. కానీ వాళ్ళే కరెక్ట్ అన్నట్టు దబాయిస్తుంటారు. కానీ వాక్యం చెప్తుంది అలాంటి వాళ్ళు ఎవరు? అల్ప విశ్వాసులు. నెక్స్ట్, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయు కదా, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ అన్యజనులు అంటారంటే మీకు బయట వాళ్ళకి తేడా ఉండాలి అని. ఇవన్నీ మీకు కావాలని మళ్ళీ చెప్తున్నాడు. 2 సార్లు చెప్పాడంటే మీకు బాగా అర్థం అవ్వలేదు. ఇవన్నీ మీకు కావాలి. ఏవైనా క్లియర్గా చెప్పాడు కదా. మీ వస్త్రాలు, ఇల్లులు, పెళ్ళిళ్ళు, పిల్లలు, లిస్ట్ అంతా మీ ఇష్టం. ఇదంతా 3 కేటగిరీ. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, వీటిలో వస్తాయి. ఇదంతా మీ యొక్క భౌతికపరమైన అవసరతలన్నీ కూడా మీకు కావాలని ఆయనకు తెలుసంట. తెలిసిన ఆయనకు చెప్తే విసుకురాదు. మీకు అన్నీ తెలిస్తే మళ్ళీ మీకు చెప్తున్నాను అనుకో, మీకు ఎట్లుంటుంది? పాపం ఎవరైనా అట్లుంటారు అనుకో. ఎప్పుడైనా గమనించారా? మీకు విసుకొచ్చేదా? ఫస్ట్ సరే 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 2-3 సార్లు అయిన మీరు ఏం చేస్తారు? మరి దేవుడు ఎంత సహిస్తున్నాడు మన అజ్ఞానాన్ని. మాటికోసారి దేవా గుర్తుంది కదా ఆయన 1వ తారీఖు వస్తుంది ఆయన స్తోత్రం నాయన. నీ క్యాలెండర్లో 1వ తారీఖు ఉంది, ఆయనకి లేదు క్యాలెండర్.
నువ్వు అలా విసిగించకపోయింటే ముందే చేసేవాడు ఆయన. ఆ మాటకు వస్తే ఆయన ఇచ్చి ఉన్న దాన్ని మళ్ళీ అడిగితే ఆయన అవమానించాడు కదా. ఇవన్నీ మీకు కావాలని చెప్పండి, ఇవన్నీ నాకు కావాలని. ఇంకా నా మాటకు వస్తే నాకు కావాలి అని తెలియక ముందు నుంచి ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ స్థాయిలో ఏం కావాలో మీకే తెలియదు. ఇంకా కొన్నిసార్లు దేవుడు నన్ను అలా సర్ప్రైజ్ చేశాడు. నాకు తెలియంది నాకు దగ్గరకు వచ్చింది. అంటే నాకు కావాలని నాకు ముందే అది వచ్చింది, ఆ తర్వాత దాని అవసరత కూడా తెలిసింది నాకు. మిమ్మల్ని అలా దేవుడు సర్ప్రైజ్ చేస్తాడు. సో స్టాప్ ఆస్కింగ్. నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను, ఆ సీక్రెట్ మీరు ఫాలో అయితే అడగక్కర్లేదు. మీకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఉండవు. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఫ్రీ లైఫ్ జీవించవచ్చు. ఎంతైనా చెప్పండి అయ్యగారు, ఆ బ్యాచ్ ఉంటారు. ఇంకా ఇంత చెప్పినా కూడా మళ్ళీ నన్ను కలిసి ఉంటారు. అక్కడ ఉన్నారు కాబట్టి చెప్పలేదు మీకు, ఇప్పుడు చెప్తున్నావు అంటారు. నేను అయినా పట్టించుకోను. కారణం ఏంటంటే ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఐ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే నాకు తెలిసింది నా తండ్రిని ఎట్లా సంతోషపరచాలి. ఆమేన్. ఇవన్నీ మీకు కావాలని, ఇవన్నీ మీకు కావాలని, ఇవన్నీ నాకు కావాలని నా పరలోకపు తండ్రికి తెలుసు. నెక్స్ట్ వచనం. కాబట్టి నేనేం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడం అంటే జరిగించాలి. అప్పుడు అవన్నీ లైన్ కట్టి వస్తాయి మీ దగ్గరికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నౌ గో టు 1 Timothy chapter 2 1-4. మీ చేంజ్ చేసుకోండి. ఈ 30 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఇది ఎంతమందికి అర్థమైంది మాటలు? ఇఫ్ యూ ప్రాక్టీస్ యూ విల్ చేంజ్, ఫుల్ చేంజ్. మీరు చాలా అడ్వాన్స్గా ఉంటారు, అడ్వాన్స్ అయిపోతారు. రైట్. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఎలా 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 ఎంతమంది నెమ్మదిగా ఉండాలని ఉంది? ఎవరికి ఉండదండి. సుఖంగా ఎంతమందికి ఉండాలని ఉంది? మేము భక్తిలో ఉన్నాం, ఏసీ కొనుక్కోం. కొంతమంది అంటారు, నేను ఒకప్పుడు అనుకునేవాడిని ఏసీలో పోతే పాపం అనుకునేవాడిని. అందుకే ట్రైన్ ఎక్కితే స్లీపర్లోనే వెళ్ళేవాడిని. బస్సు ఎక్స్ప్రెస్ లగ్జరీ కంటే ఎక్కువ ఎక్కేవాడిని కాదు. ఓల్వో బస్సు ఎక్కితే పాపం అనుకునేవాడిని. అలాగ ఉండేది నాకు. ఫ్లైట్, అమ్మో ఫ్లైట్ మనకు కాదు, అది పరిశుద్ధులకే అన్నట్టు. మీ భాష నా భాష మీకు అర్థమైందా? అట్లా అనుకునేవాడిని. అమ్మో ఫ్లైట్ ఎక్కాలంటే చాలా ప్రత్యక్షత ఉండాలి అన్నట్టు. హే, ఇవన్నీ మా నాయనమని తెలిసిండే ఎప్పుడో ఎక్కేవాడిని. తెలియక నేను వాళ్ళకి అప్పచెప్పాను. మా డాడీ ఇచ్చిన వాటితో తయారు చేసుకున్నారు వాళ్ళు. మీకు అర్థమైతే అంత బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. దానికోసం ప్రేయర్. ఒక్కసారైనా నేను ఫ్లైట్ ఎక్కాలి నాయన, నేను విదేశానికి పోవాలి నాయన. ఎందుకు? దాసుడు అవ్వాలి నాయన. అక్కడ నేను అమెరికాకు పోవాలా ప్రభా, నన్ను అమెరికా పంపు నాయన, లండన్కి పంపు నాయన. ఎందుకంటే అక్కడ బానిస అవ్వాలి నాయన. నేను ఇక్కడ చేస్తే బాగాలేదు, నేను అక్కడైతే స్టైల్గా ఉంటుంది నాయన బానిసత్వం. నేను అలాగే చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు నా మనసుని మార్చాడు. నేను అప్పచెప్పుకున్నందుకు నా బుద్ధి మార్చాడు. దేవుడు అద్భుతం చేశాడు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా రాజులాగా వెళ్తాను. ఇప్పుడు దేవుని యొక్క రాయబారిగా వెళ్తాను. నేను అడుక్కోవడానికి అసలు వెళ్ళాను. దేవుని స్తోత్రం కలిగిందా. థ్యాంక్ గాడ్. ఎందుకంటే నేను భూమి మీద కాదు, అసలు విశ్వమంతట్లో బెస్ట్ జాబ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ ఎ ప్రివిలేజ్ టు గో ఎనీవేర్ అండ్ టాక్ ఎనీథింగ్. హల్లెలూయా. నాకు అపాయింట్మెంట్లు రాసి ఇచ్చారు. నాకు దేవుడు రాసి ఇచ్చాడు అపాయింట్మెంట్. వెళ్ళాల్సి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చేయమని మాట్లాడచ్చాను. మీకు తెలీదా? మీకు రాసి లేదా? మీరు తీసుకుంటే కదా మరి. ఐ హ్యావ్ దట్ అన్నాడు. దాని గురించి నువ్వు అసలు సిగ్గుపడదు, ఇంకా అతిశయపడన్నాడు. యూ గెట్ యువర్ అపాయింట్మెంట్, యూ విల్ అండర్స్టాండ్. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఆమేన్. హల్లెలూయా. సుఖముగా జీవించే నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా అంటే నెంబర్ 1 ఏం చేయాలంట? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుతున్నానంటే అర్థమేంటి? చేంజ్ యువర్ థింగ్స్ అని కదా. నెక్స్ట్, ఇది మంచిది. ఇదేంటంట? మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఏంటంట?
దేవుని కోరికలు చాలా సింపుల్గా ఈ వచనంలో పెట్టాడు. ఎంతమంది దేవుని సంతోషపరచాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని తృప్తిపరచాలనుకుంటున్నారు? మీరు నన్ను అడగ, దేవుని అడగదు, ఎవ్వరు మోసపోదు ఎవరితో. ఇక్కడ ఉంది కోరిక అయింది. ఏంటా కోరిక? ఆయన మనుషులందరూ రక్షణ. నెంబర్ 1 ఏం చేయాలనుకున్నాడు? అందరూ నెంబర్ 2 సత్యం. రక్షించబడిన వాళ్ళందరూ సత్యం గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. 2-fold థింగ్ ఇన్ ద మినిస్ట్రీ. ఫినిష్. దిస్ ఇస్ ద సింపుల్ డెఫినేషన్ ఆఫ్ మినిస్ట్రీ. ఈ పరిచయం ఎందుకు జరుగుతుంది? నెంబర్ 1 మనుషులు రక్షించడానికి అనండి. నెంబర్ 2 రక్షించబడి వచ్చిన వాళ్ళకి సత్యం ఏది వాళ్ళది కాదు, వాళ్ళు ఏవేవో దాంట్లో వస్తారు. క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత వారికి చెప్పి వాక్యంలో వాళ్ళని స్థిరపరచాలి. అదే సత్యం. దాంట్లో అనుభవాల్లోకి తీసుకురావాలి. తద్వారా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వారి అనుభవాల్ని ప్రదర్శించినప్పుడు వారి మనుషులందరూ దానివల్ల రక్షించబడాలి. నువ్వు రోగంలో వెళ్తే, నువ్వే నొప్పితో పోతే, అందుకే ఈ ట్రైనింగ్ సెంటర్లో నీకేం నేర్పిస్తాం? అలాంటి జీవితం నీకు అవసరం లేదని నేర్పిస్తాం. నువ్వు అబద్ధాలు అడగలేదని నేర్పిస్తాం. లేదు ఉన్నట్టుగా చూపించి డాంబికంగా చేయక్కర్లేదు, ఏదో నటించక్కర్లేదు. బాగాలేకపోయినా బాగుంది, అంత బాగుంది దేవుని కృపను బట్టి అంటారు. అలాంటి ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. నిజంగా బాగుండొచ్చు నువ్వు. ఎందుకంటే ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమే ఉన్నాం. హల్లెలూయా. యేసుప్రభువు వారు భూమి మీద ఏం చేశాడు? బైబిల్లో రాయబడింది. ఆయన ప్రతి చోట సంచరించి అపవాది చేత పీడింపబడిన వారిని విడిపించుచు స్వస్థపరుచుతూ తిరిగాడు. మన నువ్వు కూడా ఏం చేయొచ్చు? ప్రతి చోటికి వెళ్ళి అందరిని విడిపిస్తూ స్వస్థపరుస్తూ తిరగచ్చు. అప్పుడు అంటారు కదా, ఏంటి వీళ్ళు, ఎవరు వీళ్ళు? అప్పుడు నీ ద్వారా వాళ్ళు క్రీస్తుని కలుస్తారు. అలా దేవుడు మనుషులు రక్షించారు. మీరు రక్షించకపోతే ఇది మీ అకౌంట్లో పడదు. యూ విల్ బి షాక్డ్. కొంతమంది తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చాలా కష్టమైన వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేసి రక్షిస్తారు. వాళ్ళు వెళ్ళి 100 మందిని రక్షిస్తారు. వాళ్ళ అకౌంట్ అంతా మీకే వస్తుంది. ఎందుకంటే నీ వల్ల మారేడాలి. సో ఈ 30 రోజులు ఆ పని చేయండి. మీరు అత్యంత కఠినమైన వాళ్ళని ఫస్ట్ పెట్టుకొని లిస్టులో ప్రార్థన చేయండి. ఏమని? మనం 2 రకాల ప్రేయర్ చేయాలనండి. ఇక్కడ సింపుల్గా ఉంది. ఒకటి, రక్షించబడిన వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. అది ఎవరైనా సరే, మనుషులందరూ కోరుకానండి. అంటే మీకు పడనోళ్ళ గురించి కూడా చేయాలి. మీకు పడనోళ్ళు ఉన్నారంటే మీరు భక్తి కరెక్ట్ కాదు. మీరు డేంజరస్ క్యాండిడేట్స్, మీరు తప్పు క్యాండిడేట్స్ మీరు. సో మీకు పడనోళ్ళు ఉండకూడదు. చెప్పండి, నాకు నచ్చని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆమేన్. సో మనుషులందరి కొరకు అంటే అర్థమేంటి? అందరూ వస్తారు దాంట్లో. మీ మీద కోపంగా ఉన్న వాళ్ళు వస్తారు, మీరంటే పడని వాళ్ళు వస్తారు. అందరి కొరకు ఏం చేయాలంట? ఏమేమి చేయాలో అన్నీ చేయాలండి. ఫస్ట్ వచనంకి వెళ్ళండి. ఏముంది? మనము సంపూర్ణ భక్తియు మాన్యత అక్కడ ఉంటే 4 ఉంటుంది లిస్ట్. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరూ. 2వ వచనంలో ఉంది. ఏముంది? విజ్ఞాపనములను. నెంబర్ 1 ఏంటి? విజ్ఞాపన అంటే ఏంటి? వేరే వాళ్ళ కోసం చేసేది, మన కోసం చేసేది కాదు. ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలి. కృతజ్ఞతాస్తుతులు. ఈ 4 ఏమేమి కేటగిరీ వస్తే అన్నీ చేయాలి. రక్షించబడిన వాళ్ళ కోసం విజ్ఞాపనలు చేయాలి, ఆ యాచనలు చేయాలి. వాళ్ళ కోసం ఆల్రెడీ రక్షించబడిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకో తెలుసా? రక్షించబడిన వాళ్ళలో చిన్నపిల్లల తత్వాలు పోయి ఆత్మలో చిన్నపిల్లలుగా ఉండడం మానేసి దేవునిలో ఎదగాలని ప్రార్థన చేయాలి. అందుకే మన ప్రేయర్ పాయింట్స్ బాగా గమనిస్తే అందరు రక్షణ కొరకు ఉంటుంది. 2వది సంఘాలు బలపడడానికి, విస్తరించడానికి ఉంటుంది. సో కొంతమందికి తృప్తి లేక, బాధ లేక ఏదో కలిపేస్తుంటారు అన్నీ వేరేవి కూడా. సో మీకు పెళ్ళి కావాలంటే వేరే వాళ్ళ పెళ్ళి కోసం ప్రార్థన చేయండి. మీకు పిల్లలు కావాలంటే పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీకు కూడా ఆటోమేటిక్గా దేవుడు చేస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తారు? లేట్ అయిందనుకో, మీ పర్పస్ తెలియనందుకు లేట్ అవుతుంది. అప్పుడు మీ పర్పస్ తెలిసి మొరపెట్టండి దేవునికి. ఏమవుతుంది? ఇప్పుడు మీరు అనొచ్చు, అన్న తన కోసం ఏడ్చింది కదా. తన కోసం ఏడవలేదు అన్న, మీరు చదవలేదు బైబిల్. తన కోసం ఏడ్చిన నాలుగు పిల్లలు పుట్టలే. తను ఒకరోజు గమనించింది, తనకు పుట్టబోయే పిల్లడి వల్ల ఏం లాభం వస్తుంది, వాళ్ళ ఇంటి కోసం పుడితే ఏం లాభం. సో ఆమె గ్రహించింది. ఆమె గ్రహించిన నీడ్ ఏంటో తెలుసా? ఆ దినాల్లో దేవుని వాక్కు తెచ్చే ప్రవక్తలు లేరు. ఆమె అనుకుంది, ఒకవేళ నువ్వు నా కుమారుని ఇస్తే నేను అందరికీ జవాబుగా నా కుమారుని పెడతాను, అందరికీ దేవుని వాక్యం ఇచ్చే వ్యక్తిగా నేను పెడతాను. అందుకు ఆమె మనవి వెంటనే తీరిపోయింది. ఈరోజు నువ్వు ఏం పొందాలన్నా దేనికోసం పొందాలి?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి గుర్తుంచుకోండి, మనం ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి విషయాల కోసం మనకి తృప్తి వస్తుందంటే, మనకి నెమ్మది వస్తుంది, మనం సుఖంగా ఉంటాం. ఆశ్చర్య అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో. నేను చెప్తున్నాను, మిగతా నెలలన్నీ ప్రత్యేకంగా ప్రవచించలేమో, ఈ నెల ప్రవచించకలేమి ఆటోమేటిక్ జరిగిపోతాయి. మీరు చేయాల్సింది జరుగుతాయి, చేయాల్సింది చేస్తే ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆటోమేటిక్గా ఎన్నడూ కనివిని ఎరగని ఆపర్చునిటీస్ మీకు ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే మీరు దేవుని హృదయానికి కావాల్సింది చేస్తున్నట్టు తెలుసా, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. దిస్ ఈజ్ ద బెస్ట్ మంత్. ఇది మీకోసం సీజన్గా ఇవ్వకలే, మీరే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. నేను మొదటి వార్త చెప్తాను, సూచనల కోసం ఎదురు చూడకలే, మీరే సూచనగా మారచ్చు, మీరే మార్పు కారణంగా మారచ్చు. ఎంతమంది నా మాట్లాడతామే? సో లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేద్దాం. వీ విల్ ప్రే ఫర్ నెక్స్ట్ 20 minutes and then we'll go to communion. Let's stand and pray. Because I didn't make you to pray. Now we will pray. Please come. మనం ప్రార్థిస్తాం ఇప్పుడు నెక్స్ట్ 20 minutes. ఒకవేళ మీకు అంత ఓపిక లేదు అనిపిస్తే కూర్చొనైనా చేయండి, కానీ ప్రార్థన చేయండి. అటు ఇటు డిస్టర్బ్ చేయకండి, మనుషుల వైపు చూడకండి. నిల్చొనగలిగిన వాళ్ళు నిల్చొని ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేస్తాం. నెంబర్ 1, ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు నెంబర్ 1 ఏం చేస్తాం? మనుషులందరి కొరకు. అవి మీ ప్రేయర్ చేయకండి, ఏదేదో చెప్పకండి మాటలు. ఫస్ట్ మన విధానం ప్రేయర్ అండి. మన అన్ని భాషల్లో ప్రేయర్ చేస్తాం. ఇప్పటివరకు మీరు అన్ని భాషలు పొందలేదు, ఇప్పుడే పొందుకోవచ్చు. అందరూ మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా మాట్లాడచ్చు. దేవుడు నోరు తెరిస్తే దాన్ని నింపుతాడు కదా. మీరు మాట్లాడకుండా మొండిగా చూసినా మేము మానం. ఎవరి వైపు చూడకండి, మీరు అన్ని భాషలో ప్రార్థన చేయండి. ఫస్ట్ థింగ్ మీరు అనొచ్చు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంతమంది గుర్తుంది? మీరు అన్ని భాషలో ప్రార్థన చేస్తే ఆత్మలో ప్రార్థన చేసినట్టు అని చెప్పానా లేదా? ఎఫెసీ 5:18 పెట్టినాను అక్కడ. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 18. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 18 ఏముంది అక్కడ? ఎఫెసీ 5:18 ఏముంది? చదవండి. 1 2 3. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. వెయిట్, అక్కడ ఏముంది? ప్రేయింగ్ ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఇన్ ద స్పిరిట్. స్పిరిట్లో ప్రేయర్ అంటే ఏంటి? ఇంతమంది చర్చికి రాలేదు అప్పుడు ఆ రోజు. వాట్ ఈస్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్? ఆత్మలో ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? ఏంటిది ఆన్సర్? అది ఆన్సర్ కాదు, చెప్పండి. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి? అలా చెప్పకండి. ఏంటి ఆత్మలో ప్రార్థన చేయడం? 1 2 3 ఆన్సర్ ఏంటి? ఎస్, భాషలతో ప్రార్థన చేయడం. ఎక్కడుంది అది? 1 కొరింథీ 14:2 భాషతో మాట్లాడుతున్నవాడు దేవునితో మాట్లాడు. అదే అధ్యాయంలో కింద రాసుంటుంది, మేబీ ఇట్స్ 14th verse. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన ఏం చేస్తుందంట? ఆత్మ ప్రార్థన. అర్థమైంది ఇప్పుడు మీకు? అక్కడ ఏమన్నా ఇప్పుడు A=B, B=C, దెన్ A=C అంటే అర్థం ఏంటి? దాంట్లో ఏమైనా ఆలోచించాలి ఎట్లా? మీరు చెప్పారు కానీ నేను ఒక వారం తీసుకొని టైం ఆలోచించి వస్తాను. గాడ్ బ్లెస్ యూ. అక్కడ ఏముంది? నేను భాషతో ప్రార్థన చేయనప్పుడు నా ఆత్మ ప్రార్థన చేయ. సింపుల్గా స్ట్రైట్గా చెప్తాను, నా ఆత్మ అంటే వాట్ ఈస్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్? ప్రేయింగ్ ఇన్ థంగ్స్. దట్ మీన్స్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అండ్ ఈజియెస్ట్ థింగ్. కానీ అదే పోగొట్టుకున్నారు చాలామంది, మతం వల్ల, డినామినేషన్స్ వల్ల. ఎస్, మనుషుల జ్ఞానం, వేరే మాటల వల్ల. బట్ యూ నౌ ఆశపడండి, మీకు పొందుతారు మీరు. ఈజీ. పిల్లలకి ఇంకా ఈజీ. పిల్లలు మాడుతుంటే వాళ్ళు కాపీ కొట్టి మాడుతున్నారు. చెప్పు 100 సార్లు, ఏమవుతుంది? వాళ్ళ ప్రార్థన వల్ల అన్నీ మారిపోతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? నేరారోపణ చేస్తూనే ఉంటావా? నేను భాషతో ప్రార్థన చేస్తానండి, అది ఆత్మలో ప్రార్థన చేయడం అంటే. అంటే అర్థం ఏంటి? ఎక్కడ ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా ఫస్ట్ ఎలా ప్రార్థన చేయాలంట? నేను మొదట భాషతో ప్రార్థన చేస్తాను, దాని తర్వాత నా మనసుతో ప్రార్థన చేస్తాను. అంటే నేను భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నా మనసు బోధించబడుతుంది. ఆత్మలో మర్మాలు నాకు పలుకుతున్నాను. నేను నా స్పిరిట్లోంచి వచ్చిన ఆ మాటలన్నీ కూడా నా మనసును రెడీ చేసే అప్పుడు నేను ప్రవచించడం ప్రారంభిస్తాను, పలకడం ప్రారంభిస్తాను. అప్పుడు అడుక్కోవడం బంద్ చేస్తాను. అప్పుడు నేనేమంటాను తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇలా జరగాలి, అలా జరగాలి, ఇలా మారాలి, అలా మారాలని చెప్తాను నేను. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మలో పాడుదును, మనసుతోనూ పాడు. పాటలు పాడేటప్పుడు కొంతమంది అన్ని భాషలు మాట్లాడి పాడతారు. వీళ్ళు కూడా ఇక్కడ కూడానా డైరెక్ట్ పాడొచ్చుగా?
కదా, ఇట్లా చూస్తూ ఉంటారు, ఏంది ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, భాష ఖరాబా అంటున్నాడు. పాటలు పాడమని స్ట్రైట్గా. బైబిల్ చేస్తున్నాం మేము. హల్లెలూయా. ఎంతమంది అది ఎక్కిపిస్తున్నారు? సో డోంట్ ప్రే దేవా 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 స్తోత్రం స్తోత్రం. నీ స్తోత్రాలకు అర్థం లేదు. కారణం ఏంటంటే నీ స్తోత్రం ఒకవేళ చెప్తే తప్పు కాదు, ఆ స్తోత్రం వెనకాల ఎందుకు చెప్తున్నావు కూడా ఉండాలి. ఊరికే స్తోత్రం 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 అని నేర్పించారు సమయాల నుంచి, కానీ దేవుడు వినలేదా? విన్నాడేమో. ఎందుకో తెలుసా? నువ్వు చిన్నపిల్లడు అని. కానీ ఎదిగి వచ్చిన పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వారు దేవునికి ఎలా ఇష్టం అలా చేస్తారు. యూ విల్ లెర్న్ ఇన్ దిస్, మాస్టర్ ఇన్ దిస్. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ మారాడు. ఏం చేస్తే దేవుడి చిత్తం నెరవేరుతుందో తెలుసుకున్నాడు. అది చేశాడు. మనుషులందరూ రక్షించబడ్డారు. దేవుని వైపు అందరూ తిరిగారు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 అంటే ప్రేయర్ కాదు. నీ హల్లెలూయాకు అర్థం ఏంటి? హల్లెలూయా అంటేనే ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రైజ్ ది లార్డ్? ఆయన ఇచ్చిన రక్షణకై ప్రైజ్ ది లార్డ్, ఆయన ఇచ్చిన నీతికై ప్రైజ్ ది లార్డ్, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మకై ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అర్థం ఉంది దానికి. యేసు నామాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్. ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు, జీవబలు అర్పిస్తాం మనం. సో స్టార్ట్ లెర్నింగ్. సవరించుకోవాలనండి. ఎలా చేయాలి? బెస్ట్గా చేయాలి. హల్లెలూయా. సో అనే భాషలను నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది కష్టపడుతుంటే పక్కన వాళ్ళు చూస్తే మీరు సాయం చేయండి. వాళ్ళు మీరు భుజాల మీద ఉంచి వాళ్ళతో పాటు ప్రార్థన చేయండి. వాళ్ళు అప్పుడే అనే భాషలు పొందుకుంటారు. హెల్ప్ దెమ్ బట్ వీ విల్ ప్రే ఇన్ టాంగ్స్.